హిజ్కియా గారి జీవితాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే ఆయన దేవుణ్ణి హత్తుకొని ఉన్నాడంట. హత్తుకోవడం అంటే ఏంటండి? మనము మనుషుల భాషలోనే మాట్లాడుకుంటే పిల్లల్ని మనం స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్తాం. వాళ్ళు మనల్ని గట్టిగా పట్టేసుకుంటారు. అటువైపు నుంచి ఒక టీచర్ ఆయమ్మ వచ్చి మనల్ని వేరు చేయాలని చూసినా కూడా గట్టిగా పట్టేసుకుంటారు, తీయలేరు. హిజ్కియా గారు కూడా యెహోవాని అలా హత్తుకున్నారంట. దేవుణ్ణి హత్తుకున్నారు. హత్తుకోవడం అంటే ఇప్పుడు మనుషుల భాషలో అయితే గట్టిగా పట్టుకుంటే వదిలించుకోలేం. దేవుడు కూడా కనిపిస్తే మేము కూడా అంతే గట్టిగా పట్టేసుకుంటామండి, మా కోరికలన్నీ తీర్చేసుకుంటాం, మాకు కావాల్సినవన్నీ తీసేసుకుంటాం అని అనుకుంటాం. ఆయన ఆత్మ గనక ఆయన్ని పట్టుకోలేం. కానీ మనం ఆయన్ని ఎలా పట్టుకోవాలి? హిజ్కియా గారు ఆయన్ని ఎలా పట్టుకున్నారు, ఆయన్ని ఎలా హత్తుకున్నారంటే, ఈ హత్తుకోవడం అనే వర్డ్ మీకు అర్థం అవ్వాలంటే ఒకసారి బైబిల్లోనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం ఒకసారి చదివితే మీకు హత్తుకోవడం అంటే డైరెక్ట్గా గట్టిగా పట్టేసుకోవడమా లేకపోతే ఇంకేదన్నా ఉందా అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇక్కడ కూడా మనకి ఇంకో హత్తుకొను అనే వర్డ్ కనిపిస్తుంది. పురుషుడంట వివాహం అయిన తర్వాత తన తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకొనును అని ఉంది. అంటే అంతవరకు పురుషుడు వాళ్ళ అమ్మ నాన్ని గట్టిగా ఎప్పుడు పట్టేసుకొని తిరుగుతూ ఉంటాడా? లేదు. లేదా పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్యని గట్టిగా పట్టుకొని ఎప్పుడు అలాగే ఉండమనా? కానే కాదు. అంతవరకు పురుషుడు వాళ్ళ అమ్మ నాన్న బాధ్యతలో ఉంటాడు. ఏది చేసినా కూడా వాళ్ళ దగ్గర చెప్పాలి. నువ్వేం చేస్తున్నావు అని వాళ్ళకి తెలియాలి. నీ సొంతగా నిర్ణయాలు తీసుకోవడానికి లేదు. అలాగే ఇప్పుడు వివాహం అయింది. ఇప్పుడు అమ్మా నాన్న కంటే కూడా ముందు నీ భార్యకి చెప్పాలి. ఇంతకుముందు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు, కానీ వివాహం అయిన తర్వాత అలా కుదరదు. తన అభిప్రాయం తీసుకొని ఇద్దరూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు. అంతేకాని ఎప్పుడు ఇంకా భార్యాభర్తలు గట్టిగా పట్టుకొని ఉండిపోమని కాదు కదా ఇక్కడ అర్థం. అది చాలా సింపుల్గా అర్థమైపోతుంది. మరి అలాగే హిజ్కియా గారు కూడా దేవుని గట్టిగా హత్తుకున్నారు. అంటే దీన్ని బట్టి ఏంటి? సొంత నిర్ణయం లేదు, నేను ఈ పని చేస్తున్నా, దేవుడికి ఇష్టమో లేదు, చేయొచ్చో లేదు అని ఎప్పుడు తను పరిశీలించుకుంటా వాళ్ళకున్న ధర్మశాస్త్రాన్ని బట్టి దేవుని మనసు అనేది తెలుసుకోవడానికి ట్రై చేశాడు. ఇదే హత్తుకోవడం అంటే. ఎక్కడ దేవుణ్ణి బాధ పెట్టలేదు. హిజ్కియా గారు అలా ఉన్నారు కాబట్టి మళ్ళీ అదే 2వ రాజులు 18వ వచనం ఆలోచిస్తే అంతగా దేవుణ్ణి ఎప్పుడు నేను చేసే పని దేవుడికి ఇష్టమా లేదా, యుద్ధం చేయాలి ఆయనకి ఇష్టమా లేదా, లేదా పరిపాలనలో మార్పులు చేయాలి ఆయనకి ఇష్టమా లేదా, నేను ఈ ఆలోచన చేస్తున్నాను ఆయనకి ఇష్టమా లేదా, ఇలా ప్రతీదీ ఆయన దేవుడు అని ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా ఆయన గొప్పగా హెచ్చించాడు.